అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇందుర్తి మరియు చిగురుమామిడి మండల అధికారులకు నా యొక్క నమస్కారాలు. ఈ వీడియోలో కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి ఇందుర్తి గ్రామం నుండి నవపేట గ్రామానికి వెళ్ళే దారిలో కెనాల్ పైన ఉన్న బ్రిడ్జ్ ఇది. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు కూలుతుందా, ఈరోజు రాత్రి కూలుతుందా, లేకపోతే రేపు కూలుతుందా, ఏ క్షణాన ఏమవుతుందో తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళ పనులలో నిమగ్నమై వాళ్ళు ప్రమాదపు అంచున ప్రయాణిస్తున్న విషయం మర్చిపోయారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, దాదాపు 2 సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జ్ పైన కాంట్రాక్టర్ పోసిన సిమెంట్ వేయింది, కంకర వేయింది, ఇసుక వేయింది, సలాకలు తేలిన పరిస్థితి. ఈ రోడ్డు పైన పోయేటోళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు, 2 సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జ్ పైన సలాకలు తేలినాయి. అవి కూడా 2 నుంచి 3 మీటర్ల పొడుగున్నాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పైన వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ సలాక కనిపించడం లేదు. ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు బ్రిడ్జ్ అనేది సలాకల మీద ఆగింది, కేవలం సలాక మీదనే ఆగింది. ఆ సలాక కూడా తుప్పు పట్టే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఇనుముకు నీళ్లకు వడది. ఒకసారి కనుక ఇనుముకు నీళ్లు తాకింది అంటే ఆటోమేటిక్గా రస్ట్ ఫామ్ అవుతుంది, అంటే తుప్పు ఫామ్ అవుతుంది. ఆ తుప్పు ఇట్లనే కంటిన్యూ అయిందంటే ఎంత దొడ్డు సలాక అయినా కూడా ఒక మనిషి 2 చేతులతోటి ఇరిగిపోతుంది. ఆ పరిస్థితిలో ఉన్నది. కానీ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ పనులలో నిమగ్నమై పాపం దీని గురించి ఈ జరిగే ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఇందుర్తి గ్రామ సీనియర్ జర్నలిస్ట్ అయిన శ్రీ గాదె రఘునాథరెడ్డి గారు అన్నగారు దీనిపైన వీడియోలు షేర్ చేస్తూ ఉన్నారు, ఫోటోలు షేర్ చేస్తూ ఉన్నారు, దాంతోపాటు ప్రింట్ మీడియా కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా, ఏ ఒక్క నాయకుడు కూడా దీని మీద స్పందించడం లేదు. దాంతోపాటు దీన్ని పట్టించుకునే దాఖలాలు కనబడతలేదు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటున్న మాట అంటే, ప్రమాదం జరగకముందే తను హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రమాదం జరిగే అవకాశం ఉంది, దీన్ని సరిదిద్దందని తను చెప్పడం జరుగుతుంది. కానీ 2 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఒకవేళ ప్రమాదం జరిగిందనుకో, ప్రమాదం జరిగేదాక వస్తారు అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, వచ్చి మీ యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నా, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని నాయకులు చెప్తారు. అధికారులు వచ్చేసి ఇది కాంట్రాక్టర్ తప్పిదమే, ఈ కాంట్రాక్టర్ పైన తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం, కుటుంబానికి న్యాయం చేస్తామని వీళ్ళు చెప్తారు. మేమేమంటున్నామంటే, మా యొక్క బాధ ఏంటంటే, ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా దాని మీద స్పందిస్తే అయిపోద్ది కదా. ఒకవేళ ఇది ఇంకా స్టిల్ ఈ కాంట్రాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది, కాంట్రాక్టర్ చేతుల్లోనే ఉంది ఈ పని అంటే, కాంట్రాక్టర్ని పిలిపించి మాట్లాడచ్చు, దాంతోపాటు పని చేయించచ్చు. లేదు అనుకుంటే ఇది దాదాపు కొన్ని వేల మంది ప్రజలకు సంబంధించిన విషయం, సమస్య కాబట్టి గ్రామ పంచాయతీ నిధులతోటన్నా, లేకపోతే మండల నిధులతోనా, లేకపోతే జెడ్పీ నిధులతోటన్నా దాన్ని ఏమంటారు సరిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతులు 24 గంటలు నడిచే రహదారి ఇది. కొన్ని వందల ట్రాక్టర్లు దీని మీదకి వెళ్ళి పోతున్నాయి, కొన్ని వేల 2 వీలర్స్ పోతూ ఉన్నాయి, కొన్ని వందల ఆటోలు పోతూ ఉన్నాయి, లారీలు పోతూ ఉన్నాయి, బస్సులు పోతూ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నది. సో కాబట్టి ఎవరికి ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు. కాబట్టి దీనిపైన అధికారులు వెంటనే స్పందించి, నా యొక్క రిక్వెస్ట్ను పాజిటివ్గా తీసుకొని వెంటనే స్పందించి ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ చేయగలరని నా యొక్క మనవి. దాదాపు ఇంకొక 4 నుంచి 5 రోజులు చూడడం జరుగుతుంది. ఈ 4 నుంచి 5 రోజులలో కూడా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోతే మాత్రం నేను డైరెక్ట్గా ఈ ఫోటోలు వీడియోలతోటి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చి ఈ విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలని నిర్ణయించుకున్నా. దీనికి మన గ్రామంలో ఉన్న ప్రజలందరి సపోర్ట్ నాకు కావాలని మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. ఇది 10 మందికి ఉపయోగపడే విషయం కాబట్టి దీన్ని దయచేసి చూసిన వాళ్ళందరూ అధికారుల వరకు చేరవేసి వాళ్ళ కళ్ళు తెరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్.